ప్లాట్ఫామ్ దొరికిన 90s కిడ్స్ కి మీరు ఎంత రిలేటబుల్ గా మాట్లాడతారో మా అందరికీ తెలుసు. అఫ్ కోర్స్ మెగా స్టార్ కాంబినేషన్ కూడా మేము వెయిట్ చేస్తున్నాము. సో అటువంటి అనిల్ రావిపూడి గారు ఈ సినిమాని టీజర్ లాంచ్ చేయడం కూడా వెరీ వెరీ యాప్ట్ అని చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావిపూడి గారు వన్స్ అగైన్. అండ్ అఫ్ కోర్స్ ఎలాంటి మంచి కంటెంట్ ఎక్కడున్నా సరే ఆ సినిమాని గ్రాండ్ గా చాలా అద్భుతంగా రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకుల దగ్గర తీసుకువెళ్ళాలి అనే ఒక మంచి ఇంటెన్షన్ తో ఎప్పుడు మన ముందుకు వస్తూ ఉంటారు బనివాస్ గారు. అండ్ అఫ్ కోర్స్ వంశీ నందిపాటి గారు. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఇలాంటి మంచి సినిమాని మళ్ళీ మా ముందుకు తీసుకొస్తున్నందుకు. అండ్ ఇక మన రాజీవ్ కనకాల గారి గురించి ఇంకా ఏం చెప్తాను చెప్పండి. మన ప్రతి ఇంట్లోనూ ఒక వ్యక్తి లాగానే రాజీవ్ కనకాల గారు మనకి. సో ఎస్, ఇటువంటి మనందరికి ఎంతో ఇష్టమైన కాంబినేషన్, ఒక ఇష్టమైన కంటెంట్ ని మన ముందుకు తీసుకొస్తుంది. సో మరి ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ అందరినీ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ఫస్ట్లీ డైరెక్టర్ గారికి వెల్కమ్ చెప్దాము. సాయి మార్తాండ్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఎందుకంత షాక్ అయ్యారు? అనిల్ రావిపూడి గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అది టైటిల్ కాదు, ఇదే తమిళ్, అది టైటిల్ కాదు. సో కమింగ్ టు దిస్ ఈటీవీ విన్ ఆఫ్టర్ 3 హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అనగనగా, ఎయిర్ అండ్ కనకమహాలక్ష్మి తర్వాత వస్తున్న కాంటెంట్ అండి. ఏ కాంటెంట్ వచ్చినా ఇది థియేటర్ లో అయితే బాగుంటుంది కదా అని ప్రతిసారి మమ్మల్ని టాంట్ చేస్తూ ఉన్నారు, ఎస్పెషల్లీ రాజీవ్ కనకాల గారు. సో ఈసారి డైరెక్ట్ థియేటర్స్ కే వస్తున్నామండి. సో మళ్ళీ చూసేలా ఉంటుంది ఫిలిం. ఏదో థియేటర్ అంటే జస్ట్ పబ్లిసిటీ కోసం వస్తుంది కాదు. ఐడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ బనివాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు ఫర్ బీయింగ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం అండి. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటేనే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో చూసే ఒక కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్, మళ్ళీ చూసేది. అలాంటి ఒక సినిమా లిటిల్ హార్ట్స్ 2016 పెళ్లి చూపులు తర్వాత మళ్ళీ ఓవర్సీస్ కి సంబంధం లేదు, ఒంగోలుకి సంబంధం లేదు, A to D ఆల్ సెంటర్స్ లో మళ్ళీ చూసే సినిమాలా ఉంటుంది లిటిల్ హార్ట్స్ అగైన్. సో దిస్ ఈస్ లైక్ హోమ్ కమింగ్. మా ఆదిత్య, మా మౌలి, మా సంజిత్ ఇలా అందరూ కలిసి మళ్ళీ మాతో అసోసియేట్ అయి చేస్తున్నందుకు వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. So all the best Mauli and all the best everyone, and we'll all meet in the success meet అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. మాకు తెలుసు మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో ఒక కంటెంట్ ని నమ్మితే. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మార్గానికి చాలా థ్యాంక్స్. అండ్ నితిన్ అన్న అండ్ బిట్టు అన్న, వీళ్ళు అంటే నా టాలెంట్ ని కొంచెం ఫైండ్ చేయలేదంటే నీ స్టేజ్ లో ఉండేవాడు కాదు. సో థ్యాంక్స్ టు దీస్ పీపుల్. సో బేసిక్లీ మా ఫాదర్ ఒక ఫోటోగ్రాఫర్ అండ్ ఆయనకు ఒక అంబిషన్ ఉండేది. సో నాకు కొంచెం హ్యాపీ ఉంది ఈ మూమెంట్. సో ఈ స్టేజ్ లో ఉండి ఆయనకి రాలేదు, సో ఇక్కడ నుంచి లైవ్ చూస్తున్నాడు. సో థ్యాంక్స్ టైం. సో 12th సినిమా రిలీజ్ అవుతుంది. సో విల్ బి హ్యాపీ ఆన్ దట్ డే. యా, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సంజిత్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్. వంశీ గారికి మళ్ళీ థ్యాంక్ యూ. మా సినిమా నమ్మి తీసుకున్నందుకు. ఈటీవీ, మై ఫ్యామిలీ అందరికి థ్యాంక్ యూ. లాస్ట్ టైం మా డైరెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను, మార్తాన్. సో బేసిక్ గా ఇక్కడ మార్తాన్ నేను యాక్చువల్లీ ఒక టాక్సిక్ హస్బెండ్ వైఫ్ లాంటి వాళ్ళము. లేదు మామూలు డబ్బులు ఇచ్చా మ్యూజిక్ చేసినప్పుడు ఫైట్ చేసుకుంటూ ఉంటాం, చాలా గొడవలు అవుతాయి, ఆల్మోస్ట్ చెయ్యి గిరిగి అంత గొడవలు అవుతాయి. తర్వాత రాత్రి హాయ్ అని మెసేజ్ పెడతాడు. హాయ్ అంటే సార్ సినిమాలోనే హాయ్ కాదు, హాయ్ హాయ్ ఈ స్టార్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మ్యూజిక్ సిస్టమ్ లో కూర్చుంటాం. థ్యాంక్ యూ మార్తాన్, ఈ జర్నీ చాలా మెమరబుల్. లాస్ట్ డే మిక్సింగ్ లో నాకు తెలుసు ఇద్దరం ఒక కట్టు ఇలా ఉంటామేమో. హోప్ఫుల్లీ వెయిటింగ్ September 12th. చాలా మంచి సినిమా చేసాము అని అనుకుంటున్నా నేను. అంతే, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. అందరికీ థ్యాంక్ యూ, పేరు పేరున టైం లేదు అంతే. మౌలి థ్యాంక్ యూ, శివాని, రాజీవ్ కనకాల గారు థ్యాంక్ యూ, చాలా బాగా చేశారండి. అందరికీ థ్యాంక్ యూ. నితిన్ అన్న, సాయి అన్న, అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ రావిపూడి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నిన్న టీజర్ లాంచ్ కదా రేపు ఆదిత్య. అయితే యాక్చువల్లీ యూకేలో వెకీలో ఉన్నాడు. అయితే కాల్ చేశాను నేను. కాల్ చేసి ఆదిత్య సినిమా బాగుందా ఆదిత్య అంటే, మస్తుంది బేట, మస్తుంది సినిమా, హిట్ అవుతుంది ఆదిత్య అంటే, పక్కా హిట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అండి. అయితే మరి ఒక స్టేట్మెంట్ చెప్పొచ్చా నీ తరపున అన్న. ఆయన సరే ఏం చెప్తావో అని అడిగిండు. సో నేను చెప్పటం ఏంటంటే, రేపు స్టేజ్ ఎక్కి ఇట్లా చెప్తా ఆదిత్య, ఒకవేళ ఇట్లా నచ్చకపోతే ఆదిత్య తన నెక్స్ట్ సినిమా చూడొద్దు అన్నాడు అని చెప్పా.
అని అని ఏమైనా స్టేట్మెంట్ ఇద్దాం అంటే మస్తు భయపడ్డాడు ఆదిత్య. అయ్యో నువ్వు ఇట్లా ఏక మాడతాను ప్లీజ్ అన్నాడు. అయితే ఓకే సరే కొత్త ప్రొడ్యూసర్ వెరీ యంగ్ 30 years మనం బాధ పెట్టద్దు అని చెప్పి అనుకున్నాను. కానీ నిన్ననే వాసు గారు సినిమా చూశారు సార్. మీకు నచ్చిందా సార్ సినిమా? సార్ హిట్ అవుతుందా సార్? సార్ ఏమైనా స్టేట్మెంట్ వంశీ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తారు? నితిన్ అన్న ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు టికెట్ పాకెట్ లో పెట్టుకోండి. ఒకవేళ నచ్చకపోతే ఈటీవీ ఆఫీస్కి రండి, టికెట్ కి డబుల్ ఇస్తాం. నచ్చినా కూడా డబుల్ అడిగితే మాత్రం మా దగ్గర ఒక మిషన్ ఉంది, అది అరుస్తూ ఉంటుంది. వీఆర్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మార్తం. సో యా అండి, సో వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. చాలా బాగా వచ్చింది సినిమా, తప్పకుండా చూడండి. నేను చెప్పలేను. స్టేట్మెంట్ నితిన్ గారు ఇచ్చేసారు, యాక్చువల్లీ ఇప్పించేసారు మీరు ఫైనల్. మీ అందరికి మీ అందరికి మనోడి సినిమా నచ్చకపోతే మనోడు నెక్స్ట్ సినిమాకి వెళ్ళకండి. నచ్చకపోతే నెక్స్ట్ సినిమానే ఉండదు మళ్ళీ. యా సో మమ్మీ లాస్ట్ టైం స్పీచ్ సరిగ్గా ఇవ్వలేదని చాలా బాధపడ్డది. మమ్మీ చాలా ప్రిపేర్ ఇచ్చిన. ఐ హోప్ యూఆర్ హ్యాపీ. సో థ్యాంక్ యూ. సో యా సినిమా చాలా బాగా వచ్చిందండి. డెఫినెట్ గా 2 hours 3 minutes లెంత్, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్సో మన ప్రొడ్యూసర్స్ టీం అందరికి నా ఏమంటారు కోరిక ఏంటంటే అనిల్ రావుపూడి గారికి 1 week ముందు సినిమా చూపిద్దాము. సార్ తో ఏమైనా స్టేట్మెంట్ తీసుకుందాం మనం ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా థ్యాంక్ యూ. ఆయన ఇవ్వనంటేనే ఇక్కడికి వచ్చిన అనిల్ రావుపూడి గారికి, బనివాస్ గారికి, అలాగే వంశీ గారికి, నితిన్ గారికి అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీ ధైర్యం, అంటే మీరు చేసుకొని మంచి మనసు చేసుకొని థియేటర్లోకి తీసుకొచ్చినందుకు ముందు నితిన్ గారికి, అలాగే బనివాస్ గారికి అండ్ వంశీ గారికి థ్యాంక్ యూ సార్. సార్ బనివాస్ గారు మీరు నాకు దెబ్బేస్తారు సార్. నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు కథ విన్నప్పుడే చాలా ఎక్సైట్ అయ్యి చాలా నవ్వుతూ ఉన్నా. అతను చెప్పినంతసేపు నవ్వుతూనే ఉన్నా. తర్వాత షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అతను నన్ను మామూలుగా స్నాప్ చేయలేదండి. ఇంతవరకు అనిల్ రావుపూడి గారు కూడా ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు నన్ను అలా అనలేదు ఎప్పుడు. నేను ఏది చేస్తున్నా గానీ సార్ సార్ కొంచెం సటిల్ గా సార్, కొంచెం సటిల్ గా సార్, నేను ఇంకెంత చేయమంటావు, ఇంకెంత సటిల్ గా చేయమంటావు. సరే తను అడిగినట్టుగానే సటిల్ గా చేశాను సార్. ఈ సినిమా తర్వాత నాకు సటిల్ స్టార్ అనే బిరుదు వచ్చేలాగుంది. థ్యాంక్స్ సాయి గారు, సాయి మార్తాండ్ గారు. సో మీరు ఎలా దెబ్బేశారంటే ఈ సినిమా అంత అయిపోయిన తర్వాత నేను సినిమా జరుగుతున్నంత కాలం యుఎస్ లో ఒక ఆయన ఉన్నారు, ఆయనకు ఓవర్సీస్ మనం తీసుకున్నాం సార్, ఈ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది సార్ అని చెప్పారు. అలాగైతే మాట్లాడండి అన్నారు. సరే మాట్లాడతాను డిలే అయింది. ఈ రోజులో కట్ చేస్తే ఒక చిన్న సార్ మనం మాట్లాడతాం, ఇప్పుడు వెళ్ళి మాట్లాడమంటారంటే మాట్లాడండి అన్నారు. ఇప్పుడు మాట్లాడతాను 2 రోజులు గ్యాప్ ఇచ్చాను. తర్వాత చూస్తే ఒక కార్డు ఆయన పంపించాడు నాకు, సార్ ఆల్రెడీ యుఎస్ లో వేరే వాళ్ళు తీసేసుకున్నారండి అంటే అవునా సరే బన్నివాస్ గారు కదా ఆయన చేతుల్లోంచి కాబట్టి మనకు దాకా రాదండి, నో ప్రాబ్లం నెక్స్ట్ సినిమా చూద్దాం అని చెప్పాను. సో సాయి మార్తాండ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒక డెఫినెట్ గా డిఫరెంట్ రోల్, ఇప్పటిదాకా నేను పర్ఫామ్ చేస్తున్న దాంట్లో కొంచెం వైవిధ్యం ఉండే క్యారెక్టర్ ఇచ్చి నాకు మంచి పేరు తీసుకొచ్చేలాగా ఈ సినిమాలోకి నన్ను ప్రవేశపెట్టినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సూర్య గారికి ఆల్ ది వెరీ బెస్ట్, చక్కగా చేశారు. మీరు గొడవ పడ్డట్టు నేను కూడా ఒకసారి సాయి మార్తాండ్ గొడవ పడ్డాను. ఆయన ఏదో చెప్తున్నాడు, నేను డబ్బింగ్ బాగానే చెప్తున్నా, అయినా కానీ ఏదో చెప్తున్నాడు. ఇంకా నా వల్ల కాక నువ్వు సాయి నువ్వు కేవలం నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి కావాల్సి అడుగుతున్నావు కదా నువ్వు మళ్ళీ అంటే సార్ లేదు సార్ నేను నిజంగానే కొంచెం సటిల్ గా చెప్పండి సార్ అన్నాడు. వారాన్ని ఇక్కడ కూడా సటిల్ సరే అని
తనకు కావాల్సినట్టుగానే చెప్పాను. సారీ దానికి ఆ రోజు నేను ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్ మరోలా అనుకోవద్దు. సో థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ టీజర్ ని చూసి బ్లెస్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ, అలాగే వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మో అమ్మో చచ్చిపోయే ముందుకు రానాయన, నీ గురించి చెప్పకపోయి ఉంటేనా, అమ్మో క్షమించాలి. అమ్మో వెరీ గుడ్ యాక్టర్. చూసారా మీరు ఎంత గట్టిగా అరుస్తున్నారో, కొంచెం వెనక్కి తిరగ, అటు తిరుగు, అది ఒక్కటి లేదంటే. అంటే పెర్ఫార్మెన్స్ లో చాలా అద్భుతంగా చేశాడు. అట్ ది సేమ్ టైం ఏమైతే కోతి పనులు చేయాలో క్యారెక్టర్ ద్వారా అన్ని అద్భుతంగా చేశాడు. రేపు పొద్దున ఈ సినిమాలో హీ విల్ స్టీల్ ది షో. అంటే మీరు ఎలాగైతే తన్ని అంతకుముందు 90s #90s అంతకుముందు తన తాలూకు ఏంటది ఏమంటారు దాన్ని, మీమ్స్ లో ఎలాగైతే మిమ్మల్ని అందరినీ అలరించాడో దానికి 3 రెట్లు అలరిస్తాడు. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. తప్పకుండా వచ్చి చూడండి. సెప్టెంబర్ 12వ తారీఖు థియేటర్ లో. ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నా. ఇందాక ఒకళ్ళు స్టేట్మెంట్ పాస్ చేశారు, నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నా. కేవలం మౌలి కోసం అండ్ శివాని కోసం తప్పకుండా వచ్చి చూడండి. అద్భుతంగా చేశారు. శివాని వెల్ డన్, కంగ్రాచులేషన్స్. నేను అంతకంటే ఏమీ చెప్పలేను. అది ఏమైనా చెప్పాలంటే మౌలిగా చెప్పాలి, నేను చెప్తే బాగోదు. థ్యాంక్ యూ. ఆడియన్స్ కి థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. కంగ్రాచులేషన్స్ నేషనల్ అవార్డ్ కి అండ్ మెగాస్టార్ గారితో సినిమా చేస్తున్నందుకు. వెరీ వెరీ హ్యాపీ అండి. ఇక్కడ మా సినిమా లిటిల్ హార్ట్స్ టీజర్ లాంచ్ అయింది అండ్ దానికి మెయిన్ పిల్లర్స్ మా ఈటీవీ విన్ నితిన్ గారు, సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ సో సపోర్టివ్. ఎనీ కాంటెంట్ ఐ థింక్ ఈటీవీ ఇస్ జస్ట్ రైట్, లైక్ ఎవ్రీ టైమ్ మంచి కాంటెంట్ తో వస్తున్నారు. ఐఎమ్ వెరీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. బనివాస్ గారు, వంశీ గారు, ఎక్కడైనా టాలెంట్ ఉండి కాంటెంట్ ఉండి మంచి స్టఫ్ ఉంటే మీరు ఫస్ట్ అలా లైన్ లో ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరిద్దరు ఎప్పటికీ అలా సపోర్ట్ చేస్తున్నందుకు. మా డైరెక్టర్ మార్తాండ్, థ్యాంక్ యూ సో మచ్ మార్తాండ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ప్లే క్యారెక్టర్ లైక్ కాత్యాయని. ఇది రాసి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా మ్యూజిక్ డైరెక్టర్ సంజిత్, ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఐఎమ్ జస్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ జర్నీ మామ. మ్యాజిక్ ఇచ్చిన అసలు మొత్తము. రాజా గారికి ఈజ్ ఆన్ లూప్. సూర్య మా డిఓపి, యా యూ డిజర్వ్ దట్. సూర్య మా డిఓపి విజువల్స్ ఎంత బాగుంటాయంటే అసలు వెరీ ఈజీ బ్రీజీ బ్యూటిఫుల్ గా ఉంటుంది. స్టోరీ కానివ్వండి, క్యారెక్టర్స్ కానివ్వండి, ఎవ్రీ క్రాఫ్ట్, అసలు ఎడిట్ అన్ని కూడా అసలు చాలా బాగుంటుంది. ఇంతకీ మీకు టీజర్ నచ్చిందా? మూవీ ఇంకా అసలు విల్ హ్యావ్ ఫన్, అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చాలా నవ్వుకుంటారు. నితిన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఐ థింక్ హీ విల్ బి ఆన్ దిస్ వర్డ్. లేదు చాలా ప్రామిసింగ్ ఫిలిం అండి ఇది. ఇది ఎంటైర్ కాస్ట్. రాజీవ్ గారిని ఐ థింక్ ఈసారి చాలా న్యూ క్యారెక్టర్ అండి. ఇది ఫ్రెష్ గా చూస్తారు. సటిల్ కాదండి, అది న్యాచురల్ అండి అది. సో వెరీ నైస్ పర్ఫార్మెన్సెస్ బై ఆల్ ది యాక్టర్స్. అసలు మౌలి అయితే అసలు స్టార్ ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ ఫిలిం. అసలు మీరు ఎంతైతే లవ్ ఇచ్చారో ఇన్స్టాగ్రామ్ లో ప్రతిసారి, ఇప్పుడు బిగ్ స్క్రీన్ ఇస్ గోనా కిల్ ఇట్ అండ్ ఐ మీన్ ఇట్. మౌలి ఐఎమ్ సో గ్లాడ్ ఐఎమ్ వర్కింగ్ విత్ యూ. అండ్ అందరికి మా ప్రొడక్షన్ టీమ్ కి, డైరెక్షన్ టీమ్ కి, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో ఏం చెప్పలేము ఇక. థ్యాంక్ బ్రో. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. సో మా టీవీ మీకు పక్కా నచ్చుతాయని అనుకుంటా. నచ్చింది, అందరు అరుస్తున్నారు. సో సారీ నాకు జర అరిసి ఏం మాట్లాడడానికి రాదు. సో ఇప్పుడు చెప్తున్నా, మా మూవీ మీకు అందరికి నచ్చుతుంది పక్కా. థియేటర్లో కలుద్దాం.
థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, హలో అండి, హాయ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరూ. ఫస్ట్ అనిల్ రావుపూడి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ గాని యూత్ గాని అందరు పడి నవ్వుకుంటారు. మీరు కనిపిస్తే అసోసియేట్ అయితే ఏదో విధంగా జనాలు థియేటర్ లోకి వస్తారని ఆశతో మీరు ఇన్వైట్ చేయడం జరిగింది. మీరు యాక్సెప్ట్ చేయడం, రావడం, సపోర్ట్ చేయడం థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న మీ సినిమా టైటిల్ గెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలా మంది. మేము కూడా చిన్న ట్రై చేద్దామని మా వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చారు. ఇదేంటి లిటిల్ ఆర్ట్స్, ఏదో కంటెంట్ రావాలి కదండి. ఫస్ట్ ఇది అవునో కాదో చెప్పండి, అంతే. చెప్పేస్తారు లేకపోతే టైటిల్ చెప్పు నువ్వు చెప్పు. సంక్రాంతికి క్రోకోడైల్ ఫెస్టివల్ కాదు, సంక్రాంతికి రఫ్ ఆడిస్తా కాదులే, సంక్రాంతికి శంకర్ దాదా కమింగ్. టైటిల్ సంక్రాంతి లేదు, వదిలే. ఇదంతా కాదు, నాకు తెలిసి అర్థమైపోయిందండి. నాకు మెయిన్ టైటిల్ వీళ్ళందరికీ తెలియదు, నేను రాసుకుని వచ్చాను ఆ చిట్టి. కాదు ఇంకా ఆగిపో. నువ్వు ఇంకొక టైటిల్ చెప్తే నీ సినిమా మీద ఒట్టు. కానీ ఒక్కటి మా సినిమా టైటిల్ చెప్పొచ్చండి. మాటరాది మౌనం ఇదే టైప్ లో అయిపోయింది ఆయన పరిస్థితి. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. టైటిల్ గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది కాబట్టి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా 21st జరగబోతున్న సెలబ్రేషన్స్ లో టైటిల్ రివీల్ కాబోతోంది అని మాకు అందిన న్యూస్ నిజమా కాదా? అదొక్కటి చాలు. అది నిజం. ఫస్ట్ లెటర్ చెప్పండి, కొంచెం క్లూ. నీకు నీ సినిమా మీద ఒట్టేసాను, కాస్త కూడా భయం లేదండి. టైటిల్ ఓపెన్ కాదండి, ఫస్ట్ లెటర్ చూసుకో నీ భవిష్యత్తు. ఓకే, అయితే మనం 21st వరకు వెయిట్ చేద్దాము. మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ లో తెలుసుకుందాం. ఇప్పుడైతే మరి మీ సినిమా మీద టైటిల్ లిటిల్ ఆర్ట్స్ అండి, కొంచెం భయంతో చెప్పాల్సి వస్తుంది. ఇది లిటిల్ ఆర్ట్స్ రిలీజ్ అవ్వడానికి థియేటర్ లో మెయిన్ కారణం బన్నీవాస్ గారు, వెంకటనందిపాటి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ లేకుండా ఇంతవరకు రాలేము. అండ్ నెక్స్ట్ ఈటీవీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ఇంత ఫండ్ చేసి ఎప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ నితిన్ గారు, సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు టాలెంట్ ఫైండ్ చేయడానికి ఫస్ట్ ఉంటారు. మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ సూరత్, సాయి కిషోర్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ ఆదిత్య హసన్ నేను ముందు గంటలు చెప్పినట్టు 90s డైరెక్టర్, ఇప్పుడు నాకు ప్రొడ్యూసర్. ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఓన్లీ. ఏది అడిగినా కాదనకుండా ఎలా ఈ బడ్జెట్ లో ఎంత మంచిగా చేయొచ్చో అంత మంచిగా చేశారు ప్రాజెక్ట్. మన ప్రొడక్షన్ టీమ్ కిరణ్, బిట్టు, షెర్విన్, వినోద్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి మన డిఓపి సూర్య బ్యూటిఫుల్ ఫ్రేమ్స్. అసలు ఎక్కడ చూసినా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఒక రామ్ కామ్ కి ఎంత ఫ్రెష్ ఫీలింగ్ కావాలో అంత ఫ్రెష్ ఫ్రేమ్స్ కానీ, ఒక యూత్ వైబ్ అలా ఏదైనా ఒక డార్క్ సినిమాలు కాకుండా నల్లగా ఉండదు, కలర్ఫుల్ గా ఉంటుంది సినిమా అంతా. ఫ్యామిలీ అంతా వచ్చి సూపర్ గా ఎంజాయ్ చేసి చూసేలా ఉంటది సినిమా. మంచి ఫ్రేమ్స్. అండ్ థ్యాంక్ యూ సూర్య నన్ను బ్యూటిఫుల్ గా చూపించినందుకు. అండ్ నెక్స్ట్ మన సింజిత్ మ్యూజిక్ డైరెక్టర్, థ్యాంక్ యూ సింజిత్. మా టెక్నీషియన్స్ అందరూ సింజిత్, సౌండ్ డిజైనర్ ప్రభు సిఎస్, ఇంకా గౌరీ మిక్సింగ్ గౌరీ గారు కావచ్చు, అందరూ మన ఆర్ట్ డైరెక్టర్ దివ్య, షీఈస్ ప్రెగ్నెంట్ నౌ, కంగ్రాట్స్. మన కాస్ట్యూమ్ డైరెక్టర్ శ్రీదేవి, ఇంకా అందరు టెక్నీషియన్లు. వీళ్ళంతా ఎలా అంటే అండి, నిన్న మిక్సింగ్ అవుతుంది, మిక్సింగ్ లో సౌండ్ కొంచెం తేడా కనిపిస్తుందని అందరూ, కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు అందరూ టెన్షన్ పడిపోతున్నారు. ఇది ఇలా వస్తుంది, అలా వస్తుంది, ఇది ఎలా బెటర్ చేయొచ్చు. ఒక సినిమా గురించి ఇంత టెన్షన్ పడుతున్నారంటే ఎంత ఎఫర్ట్ పెట్టుంటారో ఆలోచించవచ్చు. అలా టెన్షన్ పడే టీము మన సినిమా గురించి వర్క్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అందరు టెక్నీషియన్స్ కి, ఇంకెవరు మెన్షన్ చేయలేదు అందరినీ. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కో డైరెక్టర్ శ్రీనివాస్ అన్న, అసిస్టెంట్ డైరెక్టర్స్ వీలైతే ఒకసారి స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది. నిఖిల్, శ్రవణ్, అవినాష్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వెళ్ళిపోయారా?
వీళ్ళందరూ చిన్న సినిమాకి ఎంతో రాదు, ఎవరికి డబ్బులు చేసుకుందామని ఎవరు రారు. అవుట్ ఆఫ్ ప్యాషన్ తో అసిస్టెంట్ డైరెక్టర్ కి అసలేం రాదు. అలా వాళ్ళకి వచ్చిన దానిలో అవుట్ ఆఫ్ ప్యాషన్ తో సినిమా మీద ప్రేమతో చేసి స్క్రాచ్ నుంచి ఎంత వర్క్ ఉంటుంది అంటే చాలా వర్క్ ఉంటుంది అసిస్టెంట్ డైరెక్టర్ కి. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్ యూ అవినాష్, చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ ఫర్ ద ఫిలిం. అండ్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ యాక్టర్స్ గురించి చెప్పాలి. రాజీవ్ కనకాల గారు ఎప్పుడు స్క్రీన్ మీదకి వచ్చినా పడి నవ్వుతారు. మా డాడీ అయితే ఫస్ట్ 20 minutes చూపించాను, ఆయన వచ్చినప్పుడల్లా నవ్వుతున్నాడు. ప్రతి చిల్లర కొడుకున్న ప్రతి ఫాదర్ రిలేట్ అయ్యే స్టోరీ ఇది. సో వచ్చి కడుపుగా నవ్వుకోవచ్చు. రాజీవ్ కనకాల గారు అంత పెద్ద యాక్టర్ అయినా కూడా ఎంత ఫ్రీగా ఉంటారంటే చెప్పలేను. ఇప్పుడు చూసారు అంతే ఫ్రెండ్లీగా ఉంటారు, ఆన్ సెట్ కూడా అంతే సపోర్టివ్ గా ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ శివాని గురించి చెప్పాలి. శివాని, థ్యాంక్ యూ శివాని. తిను అవుట్ అండ్ అవుట్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మా సినిమాకి టైం ఇచ్చినందుకు, అండ్ ఆల్సో ఈ సినిమాలో నా పక్కన పర్ఫామ్ చేసినందుకు, అండ్ నాకు ఎంతో సపోర్టివ్ గా పర్ఫామ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మన జయకృష్ణ, నిఖిల్ అబ్బోరి ఒకసారి ఈ మీరు గుర్తుపడ్డారా అండి? గెస్ట్ చేయండి. నిఖిల్ అబ్బోరి, జయకృష్ణ ఇద్దరు, మేము ముగ్గురు కలిసి యాక్ట్ చేసాం మూవీలో. నిఖిల్ గుర్తుపడ్డారా? గెస్ట్ చేయండి ఎవరైనా. అది 100% లో, అండ్ మిర్చిలో, ఇంకా చాక్లెట్లు మాకు బాగోదు అనే గణేష్ లో 100% లో చిన్నపిల్లాడు, ఇవన్నీ క్యారెక్టర్లు చేసి నంది అవార్డు యాక్టర్ అండి. ఈయన ముందు మేమంతా ఏంటి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సింజిత్ లేకపోతే నాకు ఈ క్యారెక్టర్ వచ్చేది కాదు. అండ్ ధన్యవాస్ గారు, నేను 100% లవ్ అప్పుడు కలిసాను మిమ్మల్ని. ఇప్పుడు మీరు నాకు గుర్తుపట్టలేరు, బట్ మౌలి, జయకృష్ణ మేము అసలు చాలా ఎంజాయ్ చేసాం. శివాని కూడా అంతే, బట్ అలా చెప్పకూడదు. అందరికి డైరెక్టర్ అన్నకి థ్యాంక్ యూ, సింజిత్ కి థ్యాంక్ యూ, సూర్య అన్నకి థ్యాంక్ యూ, అందరు ప్రొడ్యూసర్స్ కి థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంటుంది. యుల్ హ్యావ్ అ బ్లాస్ట్. థ్యాంక్ యూ. నిఖిల్ వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. మన డైరెక్టర్ సాయి మార్తాండ్ గురించి చెప్పాలి. ఈయన నాకు మార్తాండ్ స్క్రిప్ట్ పట్టుకొచ్చినప్పుడే నేను ఫిక్స్, ఇది థియేటర్ లో నడిచే సినిమా, ఇది ఓటీటీలో చూస్తే నడిచే సినిమా కాదు. ఓటీటీలో చూస్తే నిజంగా చెప్తున్నా, ఓటీటీలో ఇలాంటి ఫన్ ఫిలిం చూస్తే మీరు అక్కడక్కడ నొక్కుంటూ ఇక్కడెక్కడ చేసుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ చూస్తే నడిచే ఫిలిం కాదు. ఓటీటీలో చూస్తే యావరేజ్ గానే అనిపించవచ్చు మీకు, కానీ థియేటర్ లో చూస్తే ఆ ఆడియన్స్ అంతేనండి. కామెడీ ఫిలిమ్స్ ఆర్ మెంట్ టు బి వాచ్డ్ ఇన్ థియేటర్, ఆడియన్స్ ఎక్స్పీరియన్స్. అందుకనే స్టాండప్ కామెడీలు కానీ అందరూ థియేటర్ లోనే ఆడియన్స్ ఆడిటోరియం లో చూస్తారు. ఎందుకంటే ఆడిటోరియం లో చూస్తే మీ పక్కన ఉన్న జనాలు నవ్వేసరికి ఆ ఎనర్జీ పాస్ అయ్యి ఆ కామెడీ మనకి ఎక్కుతుంది, ఆ ఫన్ మనకి మీ ఫీల్ దట్ ఫన్. అదే ఓటీటీలో మనం ఏదో చేస్తూ పక్కన చేస్తూ ఇలా చెప్పే థియేటర్ కన్విన్స్ చేసాడండి. ఈ యాక్టింగ్ చేసి చేసాడు. థియేటర్ తర్వాత ఓటీటీ గురించి చెప్తా అండి. మన ఈటీవీలో ఏదో ఓటీటీ పెడితే ఆ ఓటీటీలో చూస్తే బాగోదు అనిపించవచ్చు, కానీ ఈటీవీలో చూస్తే అప్పుడు కదండి బాగుండేది. కవర్ చేసానా? ఓకే సరే. ఈ సినిమా ఏమైతే వాడుతున్నా ఓకే, ఏదైతే ఎలా ఉంది కట్ చేయమంటున్నారు. ఓకే, ఈ సినిమా పక్క ఇంకెవరు మర్చిపోలేదు కదా. మార్తాండ్, థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ అండి. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ అండి. పక్కా మీరు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. ఇంత స్ట్రెస్ చేసి చెప్తామంటే పక్కా చూడాలి మీరు, అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఆపేసి చాలా మందిని మాట్లాడే టైం ఇవ్వట్లేదు.
ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావుపూడి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ది ఈవెంట్ అండ్ సపోర్టింగ్ అస్. సో అదే అంటే సినిమా తీయటమే కాదు, ప్రమోషన్స్ ఎలా చేయాలో కూడా మీ దగ్గర నుంచి మేము నేర్చుకుంటున్నాము. సో అండ్ విల్ ప్లీజ్ కీప్ రాకింగ్ అండ్ మెగా 157 గురించి వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ అండి, వెయిటింగ్ ఫర్ ద అప్డేట్. అండ్ ఈ సినిమా ఒక లాఫింగ్ లూప్. సో ఇందా నుంచి పాపం మార్తాండ్ చాలా కష్టపడుతున్నాడు, ఏంటి నా గ్యారంటీ ఏంటి, గ్యారంటీ ఏమి ఇస్తారని. నేనైతే ఒకటే గ్యారంటీ ఇస్తాను, నవ్వి నవ్వి ఆడుతున్న కడుపు నొప్పి వస్తే వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ రాయించుకొస్తే వాళ్ళకి మెడిసిన్స్ నేనే ఇస్తాను. సో అంటే ఇలాంటి స్క్రిప్ట్ ని పేపర్ మీద ఫస్ట్ నమ్మిన ఈటీవీ సాయి అండ్ నితిన్ అండ్ ఆదిత్య హాసన్ కి I would first like to tell them, like, ఇలాంటి స్క్రిప్ట్స్ మీరు తీసుకురావటం వల్లే, ఇలాంటి సినిమాలు రావటం వల్లే ఎంతో మంది ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి అని అనిపించేదాకా మీరు ప్రోత్సాహం ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్ నితిన్. అండ్ దట్స్ ఇట్. నేను ఇంకా మోర్ తర్వాత వచ్చే వాటిలో మాట్లాడతాను, బికాస్ ఐ నో పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ 2 people to talk. సో థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఎస్, చాలా ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ రోజు నిజంగా ముఖ్యంగా మాట్లాడవలసింది మా అనిల్ రావుపూడి గారి గురించి. ఎందుకంటే నిన్న ఎప్పుడు నా సినిమాల ప్రమోషన్ అన్నింటిలోనూ కూడా ఎక్కడొక్కడ ఆయన భాగం చేయడానికి నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఫస్ట్ ఫ్యాక్టర్ ఈస్ ఐ లవ్ హిమ్ సో మచ్ ఫర్ హిస్ ఫిలిమ్స్. అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో ఆయనంటూ నాకు ఒక స్పెషల్ ఫోల్డర్ ఉంటుంది ఎప్పుడు కూడా, దాని పేరు కూడా ఏఆర్ అని ఉంటుంది. ఆయన సినిమాల క్లిప్స్ అన్ని కూడా ఫ్రమ్ ద అది శ్రీదేవి క్యారెక్టర్ ఉంటుంది కదండి మన రాశిగన్న గారు, సుప్రీం దగ్గర నుంచి కూడా అన్ని కూడా క్లిప్స్ నేను దాచుకుంటూ ఉంటాను. ఎందుకంటే దోస్ ఆర్ ద స్ట్రెస్ బస్టర్స్ మాట. నాకు ఏదైనా ఫ్లైట్ లో వెళ్తున్నా, ఎప్పుడైనా వెళ్తున్నా కాబట్టి చూసుకుని తెగ నవ్వుకుంటూ ఉంటాను. దట్ మచ్ నాకు ఆయన అంటే అంత ఇష్టం. ఆ ఇష్టంతో పాటు ఎందుకు నా సినిమాలన్నింటిలోనే కూడా చిన్న ఫంక్షన్ ఏదో ఒక ఎక్కడక్కడ ఆయన తీసుకురావడానికి నేను ట్రై చేస్తానంటే ద పాజిటివ్ పర్సన్. అంటే అన్ని సినిమాలు బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తి నాకు తెలిసి ఇండస్ట్రీలోని. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అట్లాంటి ఒక పాజిటివ్ పర్సన్ వచ్చి మన దగ్గర నిలబడినప్పుడు కానీ, లేదంటే మన సినిమాని ప్రమోట్ చేస్తున్నప్పుడు కానీ డెఫినెట్ గా పాజిటివ్ హ్యాండ్ కానీ ఆ పాజిటివ్ రెస్పాన్స్ కూడా మనకు ఉంటుందని చెప్పి అది ఎప్పుడు నమ్ముతాను. అందుకే ఆయన ఎప్పుడు నా సినిమాలు ఎక్కడెక్కడ పాట్ చేయడం నేను చూస్తుంటా. ఆయన పాజిటివ్నెస్, ఆయనకి ఇంత సక్సెస్ కానీ, మన థియేటర్ లో ఆయన సినిమా చూస్తుంటే మన అందరిలోనూ ఒక హ్యాపీనెస్ ఉంటుంది. థియేటర్ బయటికి వెళ్తున్నప్పుడు చూసారా, అదేంటంటే అది జస్ట్ అనిల్ రావుపూడి గారి యొక్క ఆరా. అంత మంచి ఆరా కాబట్టి మనం థియేటర్ లోంచి వెళ్ళేటప్పుడు కూడా అంత హ్యాపీగా బయటకు వెళ్తాం మనం. అలాంటి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నిన్న సరే ఇట్లా ఒక సినిమా ఉంది లిటిల్ హార్ట్స్ అని చెప్పి, చిన్న సినిమా కానీ చాలా బాగుంది, నేను చూశాను. నాకు తెలిసి మీరు చాలా బిజీగా ఉన్నారు అండ్ టీజర్ రిలీజ్ మిమ్మల్ని ఎలా పిలవాలి ఏంటని ఆలోచిస్తున్నా అంటే ఏం పర్లేదు వాసు గారు నేను వస్తాను 10 అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తం టీం అందరికి కూడా తేజ్ అని చెప్తే చాలా మంది ఉన్నారు, చాలా టైం తీసుకుంటారు కాబట్టి ఆల్రెడీ అనిల్ గారు నేను 1/2 hour అని చెప్తే తీసుకొచ్చాను. సో అందరికీ కూడా చాలా పర్లేదు అందరికీ కూడా నెక్స్ట్ మనకి కమింగ్ అప్ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటేనండి, నిన్నే మళ్ళీ 3వ సినిమా చూశాను నేను. ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అండ్ నేను గ్యారంటీలు ఇవన్నీ, ఎందుకంటే నేను సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ని సమానంగా తీసుకుంటాను కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడను. కానీ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు నచ్చడం అంటే నేను ఎంతో బాగా నవ్వుకున్నాను. థియేటర్లో అయితే మాత్రం ఈ సినిమా నవ్వించడంలో అయితే మాత్రం ఫెయిల్ అవుతుంది. అక్కడ వరకు అయితే నేను 100% గ్యారంటీ ఇస్తాను. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్న పేరెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ పిల్లలు, మీరైతే మీ ఇంట్లో జరుగుతున్నట్టు ఉంటది. ఈ సినిమాలో కూర్చున్నంతసేపు మీరు థియేటర్ లో కూర్చున్నట్టు ఉండరు. మీ ఇంట్లో మీ భోజన టేబుల్ మీద మీ పిల్లలు చదువుకునే డెస్క్ ఉంటది, టేబుల్ ఉంటది కదా, దాని మీద కూర్చున్నట్టు ఉంటది. 100% రండి. మీ వాడు కాలేజీకి వెళ్ళి అలాంటి పనులు చేస్తాడు, మీరు ఇంట్లో ఈ థియేటర్ లోనే చూడొచ్చు. మీ వాడు లైవ్ చూడొచ్చు చక్కగా, మీ పిల్లలందరూ అండి. అలాంటి సినిమా ఇది, చక్కగా చూపించారు. రండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ శివాని గారు అండ్ మౌలి. అండ్ నీ సినిమాకి మాత్రం నేను రివ్యూ చెప్తాను బయటకు వచ్చి దగ్గర. అండ్ శివాని గారు, మౌలి అండ్ డైరెక్టర్ మార్తాండ్ అండ్ మా హాసన్ అక్కడ ఉన్నాడు. అండ్ ఈటీవీ నుంచి వచ్చిన నితిన్ గారికి, సాయికృష్ణ గారికి, అందరికి కూడా ప్రతి టెక్నీషియన్స్ కి ఎవరన్నా కొంచెం అందరూ ఎక్కువ మంది టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి ఏదైనా పేరు మర్చిపోయినా కూడా ఏమనుకోవద్దు. ఆల్ ది బెస్ట్. అండ్ ఓవర్ టు అనిల్ గారు. ఎస్ ఆఫ్ కోర్స్. ఏం లేదు చూసారు అన్నారు, అది ఏంటంటే తోకలేదని అంతే. నాకు తెలిసి ఏం ఫెయిల్ అవుతుందో అందుకని క్లాస్ ఇద్దామని అనుకున్నాను ఇందాక. అది వేరే మీనింగ్ వెళ్ళలేదు. బ్యాక్గ్రౌండ్ కూడా లేదన్నాయండి, అలా కూడా వేసుకోండి. కాదు అది బ్యాక్గ్రౌండ్ లేదు, తోకలేదని వేసుకొని తప్ప ఇంకేం వేసుకోవద్దు. అది ఒకసారి క్లారిఫై చేద్దాం అనుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను.
అండ్ నాకు బాగా ఎక్సైటింగ్ అనిపించింది టీజర్ చూసినప్పుడు. నేను ఈ మధ్య మొన్న టీమ్ తో అనుకున్నాను, అంటే మీ అందరూ ఏ జనరేషన్ నుంచి వచ్చినా టీనేజ్ అందరికి ఒకలాగే ఉంటది, కాకపోతే అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్స్ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ బట్ మైండ్ సెట్ ఒకలాగే ఉంటది. సో ఆ టీనేజ్ బ్యాక్ డ్రాప్ లో ఏదైనా మంచి లైవ్లీ కథలు వస్తే బాగుంటది కదా అని అనుకుంటూ డిస్కస్ చేసాం మేము. సో ఈ టీజర్ చూస్తే నాకు అలాగే అనిపించింది. గల్లీలో కొట్లాట్లు, ఇంట్లో పేరెంట్స్ తో చివాట్లు, అమ్మాయి చుట్టూ చక్కర్లు, ఎంసెట్ ఎగ్జామ్ టెన్షన్లు అన్ని లైవ్లీ బాగున్నాయి చూస్తుంటే. టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. సో మౌలి చెప్పినట్టు సో కామెడీ సినిమా, అతను ఏదేదో మాట్లాడాడు దాంట్లో ఒక వ్యాలిడ్ స్టేట్మెంట్ ఉంది. కామెడీ సినిమా అనేది థియేటర్ లో చూస్తే అది కరెంట్ పాస్ అంటే అందరికి పాస్, అంత థియేటర్ ఎంజాయ్ చేస్తే వైబే డిఫరెంట్ గా ఉంటది. అది నేను బాగా రుచి చూశాను చాలా సినిమాలకి. సో ఈ టీం, యంగ్ టీం అందరూ కూడా అది నిజంగా ఓటీటీలో కాకుండా థియేటర్ కి తీసుకొచ్చిన వాళ్ళ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సో ప్లీజ్ మీ అందరూ వచ్చి ఈ పిల్లలు చేసిన ఈ టాలెంట్ ని అందరూ ఎంకరేజ్ చేయండి. డెఫినెట్ గా ఈ సినిమా మీకు అందరికి నచ్చుతుంది. టీజర్ చాలా బాగుంది. మణివాస్ గారు చెప్పినట్టు కంటెంట్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. కొన్ని సీన్స్ కూడా చెప్పారు, అవి నాకు చాలా బాగా నచ్చినాయి. సో డోంట్ మిస్ September 12th లిటిల్ హార్ట్స్, మంచి టైటిల్. ప్రేమించుకున్నాలో చెప్పగానే గుర్తొచ్చేది వెంకటేష్ బాబు గారి చేతిలో ఉన్న ఒక లిటిల్ హార్ట్స్ ప్యాకెట్. సో అంత కనెక్టింగ్ అనిపించింది టైటిల్ చూసినప్పుడు. డెఫినెట్ గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నమ్ముతున్నాను. సో డైరెక్టర్ ముందు చెప్పాల్సిందంటే సందీప్ సారీ హసన్, ఆదిత్య హసన్. సో ఆదిత్య హసన్ నేను 90s ఈటీవీ విన్ లో వాళ్ళ వెబ్ సిరీస్ చూసినప్పుడు నాకు ఎంత బాగా నచ్చింది. పర్సనల్ గా కలిసి ఆయన విష్ చేశాను, కలిసాడు మధ్యలో. సో నాకు చాలా బాగా నచ్చింది. వెరీ వెరీ టిపికల్ హెల్తీ కామెడీ టైమింగ్, అది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో జంజాల్ గారి స్టైల్ చాలా బాగుంది తనకి. సో నేను చూసినప్పుడు నాకు బాగా ముచ్చటేసింది. అంటే ఎంతో కొంత మాకు కూడా ఒక ఇన్స్పైరింగ్ అనిపించింది. సో ఆ కుర్రోలు చేసిన టాలెంట్ చూసి. సో ఆదిత్య హసన్, డెఫినెట్లీ నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్ ది బెస్ట్. ఇలాంటి ఒక కంటెంట్ నువ్వు ప్రొడ్యూస్ చేసావు, నీకు ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే డైరెక్టర్ సాయి మార్తాండ్. సో సాయి పేరు చాలా ఫేమస్ ఇంటర్నెట్ లో, తెలుసుగా నీకు. సో రోజుకు వారానికి ఒక మీమ్ ఉంటుంది సాయి మీద. సో సాయి మార్తాండ్, నీ టేకింగ్ చాలా బాగుంది, నీ డైలాగ్స్ బాగున్నాయి, నీ టైమింగ్ బాగుంది చాలా. ఆదిత్య హసన్ ఒక టైమింగ్, నీది ఒక స్టైల్ ఉంది. సో డెఫినెట్ గా ఆల్ ది బెస్ట్. అండ్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్. నేను ఇందాక ఏదో స్టేట్మెంట్ ఇస్తాను, నేను చెప్తారా నీకు స్టేట్మెంట్. సో మీ మమ్మీ డాడీ నీకు ఇచ్చారు కదా ఒక ట్రస్ట్, అది నీ స్టేట్మెంట్. నీ కష్టం, నీ క్రియేటివిటీ చూసావు, అది నీ స్టేట్మెంట్. జస్ట్ థియేటర్ లో వస్తుంది, 12th వరకు వెయిట్ చేయి, వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు, అది వాళ్ళ స్టేట్మెంట్, వెయిట్ చేయి. ఓకే. సో అలాగే మిగతా కాస్ట్ అండ్ క్రూ అందరికి, శివాని మోస్ట్ బిజియెస్ట్ గర్ల్ అంటే చెప్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ అమ్మా, తనకు కూడా విశేష చెప్తున్నాను. అలాగే రాజీవ్ గారు, సో మీరు ఇంతకంటే సెటిల్ అవ్వకండి. సో రాజీవ్ గారు చాలా మంచి వెర్సటైల్ ఆర్టిస్ట్ ఆయన. సో నేను ట్రైలర్ లో చూసాను, ఇంకా సినిమాలో ఎంత ఉంటుందో ఐఎమ్ వెయిటింగ్ టు సీ. సో కాంబినేషన్ వాళ్ళ పేరెంట్స్ గా, సో ఈ అల్లరి కొడుకుని భరించిన తండ్రి. సో ఆయనకు నా విషయం చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది ఈటీవీ విన్ టీమ్, నితిన్ అండ్ సాయి. సో నిజంగా వీళ్ళు చేసే కంటెంట్స్ అన్ని చాలా బాగుంటున్నాయి. సో వెరీ గుడ్ బ్రదర్. ఇలాంటి మంచి కంటెంట్స్ ఉంటే అన్ని ఓటీటీలో కాకుండా థియేటర్ కు పోయింది. థియేటర్స్ కి కంటెంట్ చాలా అవసరం ఇప్పుడు. సో కంటెంట్స్ వదలండి, థియేటర్ కి వదలండి, ఆడియన్స్ వచ్చి చూస్తారు, మంచి మంచి కంటెంట్స్ వస్తాయి. అండ్ ఆల్ ద బెస్ట్ మీ టీమ్ కూడా. అలాగే డిఓపి, సో మిగతా టెక్నీషియన్స్ అందరికి చెప్తూ, ముఖ్యంగా బన్నీవాస్ గారు అండ్ వంశీ గారు, సో ఇలాంటి ఒక కంటెంట్ ని థియేటర్ లోకి ప్రాపర్ గా తీసుకెళ్ళడానికి ఇలాంటి ఒక స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ కూడా చాలా అవసరం. సో ఈ కొత్త టాలెంట్ ని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు ముఖ్యంగా మీకు కూడా సూపర్ కంగ్రాట్స్ అండ్ సూపర్ ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్ అని చెప్పారంటే హిట్ కొట్టేశారని అనిపించింది నాకు. సో ఆల్ ది బెస్ట్. సో థియేటర్ లో మంచి డబ్బు కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను, అటు మీకు కూడా. అండ్ థ్యాంక్ యూ వాసు గారు, అండ్ యూ షోడ్ సో మచ్ లవ్ ఆన్ మీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా కుర్రోళ్ళు, నేను గుర్తుపట్టలేకపోయాను. సో 100% చికెన్ తిని నువ్వేనా? మీసాలు గడ్డలు వచ్చి గుర్తుపట్టలేదు, ఎంత కొట్టారు. ఆల్ ది బెస్ట్ నాన్న. మిగతా టీం అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పారు సోషల్ మీడియాలో, తను కూడా ఆల్ ది బెస్ట్ నాన్న. సో యంగ్ టీం అందరూ నిజంగా టాలెంట్ అనేది ఉంటే సినిమాలకి ఎలా వచ్చి అనేది మీ అందరిని చూసి ఇన్స్పైర్ అవచ్చు అందరూ. సో డోర్స్ ఆర్ ఓపెన్. సో ఆల్ ది బెస్ట్. అండ్ మీతో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అంట కదా, సో మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మౌలి, ఫైర్ క్రాకర్ లాగా ఉన్నావు, చూసుకో, జాగ్రత్తగా పేలు. సో అలాగే ఇంకోటి ఫినిషింగ్ టచ్ ఒకటి ఇవ్వాలట నువ్వేదా? ఐమాక్స్ మీద రివ్యూస్ వచ్చా చెప్పారు కదా, ఎవరు గుర్తుపెట్టుకుని రివ్యూస్ ఇచ్చే అబ్బాయిలు పిల్లలు ఏదో ఒక రోజు మీరు ఇక్కడికి రావాల్సిందే, మళ్ళీ మమ్మల్ని ఎదుర్కోవాల్సిందే. జాగ్రత్తగా రివ్యూస్. ఓకే.
మీరు ఇక్కడికి వచ్చి ఏదో రోజు స్టేజ్ ఎక్కుతారు. ఓకే, బాగా ఇచ్చావు, అందరూ మంచిగానే ఇచ్చావుగా. సో నీకు కూడా ఆల్ దిస్ మ్యూజిక్ డైరెక్షన్ చేసావు కదా, వెరీ గుడ్. సో ఇంకా అయ్యా ఇంకంత 2 రోజులు, August 22 బద్దలైపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావిపూడి గారు. అలాగే మంచి మంచి కథలు మేము చూస్తూ ఉన్నాం, బట్ ఈ పాయింట్ ని మీరు యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకురావడానికి, అది కూడా స్క్రీన్ లెవెల్లో తీసుకురావడానికి బాగా ఇన్స్పైర్ చేసిందండి. మీ ఇంటర్వ్యూస్ ఏమైనా గుర్తొచ్చినాయా? 100% మనోడు క్యారెక్టర్ లో అయితే మా అందరి క్యారెక్టర్లు కనిపించినాయి, మా ఫ్రెండ్స్ అందరి. నేను బాగా కనెక్ట్ అవ్వడానికి ఐఎమ్ ఆల్సో బ్యాక్ బెంచ్ స్టూడెంట్, అందుకని చెప్పి నేను బాగా కనెక్ట్ అయ్యాను దానికి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శివాని గారు, సో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ పక్కన పెడితే బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు. సో ఏది బాగా టెన్షన్ గా అనిపిస్తుంది? లైక్ ఇలా కంటిన్యూస్ గా కనెక్ట్ అవ్వడం, లేదంటే కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఇంటరాక్ట్ అవ్వడం, ఏది బాగా అనిపిస్తుంది? టెన్షన్ ఏం లేదండి, వెరీ హ్యాపీ. అసలు ఎంజాయ్ చేస్తున్నాను నేను అన్ని ఈవెంట్స్ కూడా. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చాలా ఫ్రెష్ గా ఉంది మీ స్టోరీ అంతా చూస్తుంటే. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అంటే అంబాజీపేటకి దీనికి ఒక వేరియేషన్ అయితే కనిపిస్తుంది. అందుకే అండి 1 year తీసుకున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మౌలి గారు, చెప్పండి. అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న యూనిక్ థింగ్ ఏంటంటే, మీరు ఎంత ఏజ్ ఫ్యాక్టర్ క్యారెక్టర్ చేసినా ఇది చిన్నపిల్లడరా అన్న ఫీలింగ్ అయితే మా అందరికి అనిపిస్తుంది. సో మీ క్యారెక్టరైజేషన్ కి యాప్ట్ గా సెట్ అనిపించింది. Yeah. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లిటిల్ హార్ట్స్ మూవీ గురించి? ఫ్యాన్స్ అంత సీన్ లేదండి, కానీ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ లిటిల్ హార్ట్స్ కూడా ఎలా అయితే కాంటెంట్ కానీ, ఫిల్మ్స్ కానీ, ఓటీటీ వెబ్ సిరీస్ కానీ అంత ఎంటర్టైనింగ్ గా ఉంది, ఇది అంతకన్నా ఎంటర్టైనింగ్ గా ఉంటది. ఇట్స్ వాల్యూ ఫర్ యువర్ టైం. యా వాసు గారు, సార్ ఆవేళ 2-3 సినిమాలు ఉన్నాయి, పర్వాలేదంటారా? కాంతా ఒకటి ఉంది, కిష్కిందపురి ఒకటి ఉంది. ఇప్పుడు ఇంతకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేబీ ఇంకొక 2 పెద్ద సినిమాలు కూడా డేట్ కి షిఫ్ట్ అయ్యేటట్లు ఉన్నాయి. ఓ నాకు టెన్షన్ అది జాబ్. సో అది ఇప్పుడు రీథింక్ చెయ్యాలి డేట్ మీద, బట్ ఐఎమ్ థింకింగ్ దట్ కమ్ ఫార్వర్డ్, నాట్ ద గోయింగ్ బిహైండ్. ఓకే ఓకే. అండ్ ఇండస్ట్రీ ఏం జరుగుతుంది స్ట్రైక్ విషయం కూడా? చిరంజీవి గారి దగ్గర మీటింగ్ లో మీరు కనిపిస్తారేమో అని చెప్పి ఆ ఫోటో చాలా జూమ్ చేసి చూసాను నేను. లేదండి, మీరు కనపడలేదు. నాకు తెలిసి 2 days లో సాల్వ్ అవుతుంది. రేపు ఏదైనా గుడ్ న్యూస్ వినొచ్చేమో అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో యాజ్ ప్రామిస్డ్ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో మళ్ళీ మనం ఎక్కువ Like, share and subscribe LGTV. Thank you. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.